పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ రాసినటువంటి బుక్ ఇది జాగ్రఫీ రమణరాజు సార్ యొక్క బుక్. ఈ రెండు బుక్స్ కూడా నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ మండే నాడు జాగ్రఫీకి సంబంధించినటువంటి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి బుక్ అందుబాటులోకి రానుంది. రేపు మండే, ఈరోజు సాటర్డే కదా, రేపు సండే మండే. ఓకే, మండే ఈవినింగ్ ఇది అందుబాటులో ఉంటుంది. మీరు ముందుగా కావాలంటే కూడా దీన్ని బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియోని కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరిగిందండి. కావాలంటే చూడండి. ఒకసారి ఈ బుక్ కూడా చూపిస్తా. జాగ్రఫీ సంబంధించి 10th ఎడిషన్ బుక్, తెలంగాణ సంబంధించి. దీంట్లో వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ టాపిక్ బ్యాక్ సైడ్ కూడా మీకు దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ వరల్డ్ జాగ్రఫీలో 3 టైప్స్ ఉన్నాయి: భూస్వరూప శాస్త్రము, శీతోష్ణ స్థితి శాస్త్రము, సముద్ర శాస్త్రము. తర్వాత ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. ఈ రెండిట్లలో కూడా టాపిక్స్ సేమ్ ఉంటాయి. ఇండియా ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. క్షేత్రీయ అమరిక, ఉనికి క్షేత్రీయ అమరిక, నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణ స్థితి, ఋతుపవనాలు, నదీ వ్యవస్థ, నీటిపారుదల, బహుళార్థక సాధక ప్రాజెక్టులు, ఉద్భిద సంపద, అడవులు, జీవ వైవిధ్యత సంరక్షణ, భారతదేశము, నేలలు, భారతదేశం వ్యవసాయ రంగము, అదేవిధంగా శక్తి వనరులు, ఖనిజ వనరులు, పారిశ్రామిక రంగం, భారతదేశం రవాణా, భారతదేశం జనాభా. దీంట్లో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ తెలంగాణ యాడ్ అయి ఉంటుంది. దీని తర్వాత 33 జిల్లాల సమగ్రమైనటువంటి సమాచారం కూడా ఉంటుంది. ఇది పూర్తిగా అప్డేట్ చేసి ఇచ్చినటువంటి బుక్. ఓకేనా? ఇది లేటెస్ట్ బుక్ అండి, 10th ఎడిషను. 9th ఎడిషన్ తర్వాత వచ్చినటువంటి బుక్ 10th ఎడిషన్. ఇది 9th ఎడిషన్ 2 years బ్యాక్ రావడం జరిగింది. ఈ మ్యాప్స్ కానీ ఇక్కడ ఇవి పెట్టాం కదా, ఇవి మొన్న యుద్ధం జరుగుతుంటే మన ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి రిలేటెడ్గా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మ్యాప్ పెట్టి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి సరిహద్దు దేశాలు ఏందని మనం పెట్టడం జరిగింది. దీనికి రిలేటెడ్గా యూపీఎస్సీలో మొన్న క్వశ్చన్ కూడా వచ్చింది. యూపీఎస్సీ క్వశ్చన్ వచ్చిన తర్వాత మనం మ్యాప్ పెట్టిన తర్వాత క్వశ్చన్ వచ్చింది. మీకు కావాలంటే ఏపీ బుక్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంది. అప్పటికి యూపీఎస్సీ ఎగ్జామ్ రాకముందే మనం బుక్ కూడా రిలీజ్ చేసాం, చూడవచ్చు కావాలంటే. అంటే ఏది ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అనేది ఊహించి, ఈ రకంగా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయని ఆలోచించి దాన్ని ఊహించి బుక్స్లో మార్పులు చేర్పులు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ రమణరావు సార్ గారు చేయడం జరిగిందండి. వీరికి ఉన్నటువంటి 30 years ఎక్స్పీరియన్స్ తోటి ఇట్లాంటి ఎన్నో ఇన్నోవేషన్ థాట్స్ తోటి ఈ బుక్స్ని తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? మీరు ఏ పోటీ పరీక్ష చూసినా అత్యధికంగా మార్కులు అనేవి ఈ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. అంటే ఎక్కువ జాగ్రఫీ సంబంధించి ఒక 20 క్వశ్చన్లు వస్తే దాంట్లో హైయెస్ట్ ఎక్కువ మార్కులు ఈ బుక్ నుంచి వస్తాయి. ఓకేనా? ఆ క్వశ్చన్స్ అనేది దీంట్లో కవర్ అవుతాయి అన్నట్టు. ఇది ఫారెస్ట్, మీకు లాస్ట్ వీడియోలో నేను ప్రతి చాప్టర్ కూడా మ్యాక్సిమం చూపించాను. ఇది మీకు ఏంటంటే బుక్ని ఓవరాల్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఈ తెలంగాణ సంబంధించినటువంటి జాగ్రఫీ చూపిస్తాం. చూడండి, ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఎప్పుడు జరుగుతుంది. విస్తీర్ణ పరంగా ఏది పెద్ద జిల్లా అంటే నల్గొండనే పెద్ద జిల్లా అండి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం. ఇప్పటికీ చాలామంది జిల్లాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీలు కొంతమంది చెప్పేటప్పుడు వాళ్ళకి ఈ భద్రాద్రి కొత్తగూడెం అనేది పెద్ద జిల్లా చెప్తున్నారు. దాంతో చాలామంది మనకు కాల్స్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం అంటే, ఈ వెబ్సైట్స్లో చూసినప్పుడు తెలంగాణ స్టేట్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు ఈ భద్రాద్రి కొత్తగూడెం యొక్క వైశాల్యం అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు చూపిస్తుంది. దాని కారణంగా నల్గొండ 2nd ప్లేస్లోకి వచ్చేసి దీన్ని 1st ప్లేస్ పెట్టేసి చెప్తా ఉన్నారు. వెబ్సైట్స్ అనేవి ప్రామాణికం కావండి, అన్ని వెబ్సైట్స్ కూడా అవి అప్డేట్ చేయలేదు వెబ్సైట్స్. దాని తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి అధికారికంగా విడుదల చేసేటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. 2019 తర్వాత ఏదైతే భద్రాద్రి కొత్తగూడెంలో నుంచి కొన్ని మండలాలను ఏవైతే తీసేసి ఆంధ్రలో కలిపారు, దాని తర్వాత విస్తీర్ణం అనేది చేంజ్ కావడం జరిగింది. ఆ చేంజ్ అయినటువంటి దాన్ని ఏవైతే తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అయితే విడుదల చేస్తారో, తెలంగాణ ఎకనామిక్ సర్వే కాకుండా అబ్స్ట్రాక్ట్ అనేది అప్పుడప్పుడు వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టమో, ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. దానికి ప్రామాణిక ఏం లేదు, ప్రతి ఇయర్ చేయాలని. ఆ విధంగా 2024లో కూడా అబ్స్ట్రాక్ట్ రిలీజ్ చేయడం జరిగింది.
ఆ అబ్స్ట్రాక్ట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎంత ఉందనేటువంటి సమాచారం అక్కడ క్లియర్గా ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇబ్బంది పడొద్దు, ఓకేనా. ప్రభుత్వం ఇచ్చేటువంటి అధికారికంగా ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే మనం పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. గత ఎడిషన్లలో కూడా మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం గతంలో ఎప్పుడు 7th 8thలో ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చిన అన్నింటిలో కూడా నల్గొండనే మనం పెట్టుకుంటూ వచ్చాం, ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా అబ్స్ట్రాక్ట్లో ఉంటుంది. ఇది నైసర్గిక స్వరూపం. ఎందుకు చెప్పినా అంటే ఇప్పటికీ కూడా చాలామంది ఫోన్స్ చేస్తున్నారు, సార్ అది అట్లా ఉంది, ఇది ఇట్లా ఉందని. ఇదంతా ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్నటువంటి డేటా. ప్రతి చాప్టర్ని కూడా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది, ఓకేనా. తెలంగాణ అడవులు, ఇది ఫారెస్ట్ రిపోర్ట్ సంబంధించి. జీవ వైవిధ్యత అయిపోయింది. ఇది వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టార్లో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇది తర్వాత వచ్చినటువంటిది. ఈ భూ వినియోగ తీరు అనేది 2024 అంతే ఉంటుందండి. మళ్ళీ దీన్ని అప్డేట్ చేయలేదు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఈ ఫారెస్ట్ రిపోర్ట్ కూడా 2023 ఉంటుంది, 26 రాలేదు ఇంకా. మళ్ళీ అది అప్డేట్ చేయలేని ఒకటి ఫోన్ ఎత్తాడు. ఇది కోచింగ్ పోతలేరు. ఇది ఇప్పుడు అగ్రికల్చర్ సెన్సెస్ 2021, 2022 ఉంటుంది, ఇదే లేటెస్ట్. మళ్ళీ 2026 లేదని పంచాయతీ చేయొద్దు. ఏదైతే రిపోర్ట్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క రిపోర్టు ఇన్ని సంవత్సరాలకు వస్తుంది అనేది ఉంటుంది. ఈ పిల్లలు చాలామంది కోచింగ్లకు వెళ్ళక ఆ జాబులు వచ్చిన వాళ్ళు ఏమో కోచింగ్ దండగా అని చెప్పడంతో వీళ్ళు కోచింగ్ పోతలేరు. బుక్ ఒక్కటే కొనుక్కొని దగ్గర పెట్టుకొని 2026 లేదు, ఇది అప్డేట్ కాలేదు అని చెప్పేసి మళ్ళీ మన్నట పడుతున్నారు. వీళ్ళకు వాళ్ళేమో ఏం పని లేక ఎదవలు జాబ్ వచ్చిన తర్వాత మాకే జాబ్ వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ మన మీద పడుతున్నారు వీళ్ళు వచ్చి. ఎక్కడొక్కడ మీకు నచ్చిన దగ్గర అయితే క్లాసెస్ వినండి, అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది, ఓకేనా. వాళ్ళు అట్లనే చెప్తారు జాబ్ వచ్చిన వాళ్ళు. ఇవన్నీ జేఏ ట్యాక్స్. మీరు ఎక్కడ కోచింగ్స్ కూడా ఏ బుక్ కొన్నా కూడా మీకు అర్థం కాదండి. అప్డేట్ చేయలేదు, అది అప్డేట్ చేయలేదు, అది పాత ఉందని చెప్తున్నారు. ఇది ఆ ఫారెస్ట్ రిపోర్ట్ చూసి, అగ్రికల్చర్ సైన్సెస్ అవి చూసి ఇది కూడా అప్డేట్ చేయలేదా, 2026 లేదని అడుగుతున్నారు. ఏం చేయాలా? అట్లా తయారైన వ్యవస్థ, ఓకేనా. ఇది ట్రాన్స్పోర్టేషన్. ఇది టూరిజం. పూర్తిగా అప్డేట్ చేసి ఇచ్చినటువంటి బుక్ అండి ఇది, ఓకేనా. కొంతమంది స్టూడెంట్స్ అయితే చాలా మంచిగా చదువుతున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే పాపులేషన్ సంబంధించినటువంటిది. లాస్ట్లో ఎంత 33 జిల్లాల సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి చాప్టర్ బ్యాక్ సైడ్ కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ ప్రాక్టీస్ బిట్స్. ప్రతి చాప్టర్ బ్యాక్ సైడ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ఓకేనా. ఇవన్నీ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి బుక్ అండి. దీనికి సంబంధించి ఇది మండే నాడు రిలీజ్ అవుతుంది బుక్. దీనికి సంబంధించి మీరు బుక్ ఇప్పుడే ఆర్డర్ చేసుకోవాలి, మా ఇంటికి రావాలి కొరియర్ ద్వారా అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఉంటుంది, ఎంసీడీ పబ్లికేషన్స్ నెంబర్ 9949833833. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాళ్ళు మీకు దానికి సంబంధించిన ప్రైస్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పంపిస్తారు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 650 రూపాయలకు మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తామని వాళ్ళు చెప్పడం జరిగిందండి. మీరు కన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. జాగ్రఫీ బుక్ తెలంగాణ కావాలని. మీకు ఏ బుక్ కావాలో ఆ బుక్కు సంబంధించినటువంటి మెన్షన్ చేయండి, జాగ్రఫీ తెలంగాణ సంబంధించి. ఎందుకంటే జాగ్రఫీ ఏపీ బుక్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి మీకు జాగ్రఫీ తెలంగాణ అని మెన్షన్ చేయండి ఇక్కడ వాట్సాప్లో. వాళ్ళ కొరియర్ ఛార్జెస్ కూడా మీకు చెప్తారు, 650 రూపాయలు అని చెప్తారు. అది ఫోన్పే చేసి వాళ్ళకు అడ్రస్ పెట్టండి, మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది. ప్రీ ఆర్డర్ ముందే బుక్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇది మండే నాడు ఈవినింగ్ బుక్స్ అయితే మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి, అంటే బుక్ షాప్కి వస్తాయి. ట్యూస్డే నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. మళ్ళీ చెప్తున్న ఫోన్ నెంబర్ చూడండి, 9949833833. ఈ నెంబర్ మీకు వాట్సాప్ చేయండి, వాళ్ళు మీకు డీటెయిల్స్ పంపిస్తారు. ఏ బుక్ కావాలంటే ఆ బుక్, మిగతా పుస్తకాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది, ఓకేనా. ఏది కావాలంటే అది పంపిస్తారు, ఓకేనా. ఇక్కడ బుక్ స్టాల్ ఉంటుంది అన్నట్టు వీళ్ళది, ఎంసీరెడ్డి బుక్ స్టాల్ ఉంటుంది, వీళ్ళది ఎంసీరెడ్డి పబ్లికేషన్స్ వాళ్ళది, ఓకేనా. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఇది ఫోన్ నెంబర్ 9949833833. దీనికి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తారు, ఓకేనా. ఇప్పుడు మనం పాలిటీ బుక్ చూద్దాం. ప్రభాకర్ రెడ్డి సార్ రాసినటువంటి పాలిటీ బుక్ ఇది.
ఈసారి బుక్ని పూర్తిగా సార్ అప్డేట్ చేసి ఇవ్వడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు సార్ గురించి, మళ్ళీ మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇంతకుముందుకు మనం ఏ వీడియో చేసినా కూడా షార్ట్కట్లో చెప్పేవాళ్ళం, కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా వీడియో చెప్పేసి వదిలేసేవాళ్ళం. ఎందుకంటే ఆల్రెడీ మీరంతా గ్రూప్ 2 కోచింగ్ తీసుకొని సార్ వాళ్ళ క్లాసెస్ అన్నీ విని ఉంటారు. మళ్ళీ నేను వచ్చి ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పడం ఏముంది అనే ఉద్దేశంతో బుక్స్ గురించి కానీ వాటి గురించి చెప్పడం ఏముందని మనం షార్ట్కట్లో చెప్పి బుక్ వచ్చిందని చెప్పి వదిలేసేవాళ్ళం. అంటే మన యొక్క ఉద్దేశం ఏముండే అంటే కేవలం కొత్త బుక్ వచ్చిందనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఎవరైతే సార్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో మనం వీడియోస్ చేసేవాళ్ళం. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే చాలామంది కోచింగ్ తీసుకోకుండా మేమే సొంతంగా బుక్ కొనుక్కొని చదువుకుంటాం అనే ఉద్దేశంతో కొంతమంది ముందరికి వచ్చి ఈ బుక్కులు కొంటున్నారు. వాళ్ళకు వచ్చేటువంటి డౌట్స్ అంతా ఇంత లేవు, వాళ్ళంతా వింత వింత డౌట్స్ని మెన్షన్ చేస్తున్నారు కామెంట్స్లలో కానీ వాళ్ళు ఫోన్ చేసి అడగడం కానీ. దాంతో ఇప్పుడు కొంచెం వీడియోస్ని డీటెయిల్గా చేయడం జరుగుతుంది, చూపించడం కూడా జరుగుతుంది అన్నీ. ఓకేనా? సరే, కొంచెం ప్యాటర్న్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది చూడవచ్చు, మీకు చూపిస్తా. బుక్ వచ్చేసి దాదాపు 860 పేజీలు ఉంది. ఇందులో ఒక 100 పేజీల వరకు మీకు ప్రాక్టీస్ బిట్స్ అంటే ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు లాస్ట్లో. తర్వాత ఒక 40-50 పేజీలు మీకు కరెంట్ పాలిటీ ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యాంగ సవరణలు ఇవన్నీ కలుపుకుని ఇది ఒక 50-60 పేజీల దాకా ఉంటుంది. చెప్తారు ఒక్క నిమిషం. ఇదంతా కూడా పాలిటీకి సంబంధించి మీకు ఇండెక్స్లో చూపిస్తా. ఏడు 719 వరకు ఇక్కడ పాలిటీకి సంబంధించినటువంటి బుక్ ఉన్నది. దాని తర్వాత కరెంట్ టాపిక్ సంబంధించినటువంటి అంశాలను 720 నుంచి 863 వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు కూడా చూడండి, ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ని ఇక్కడ కవర్ చేయడం జరిగింది. దాదాపు 800 పేజీల నుంచి 863 పేజీల వరకు ఒక 65 పేజీలు ప్రీవియస్ పేపర్స్ ఇచ్చారు, ఏపీపీఎస్ సంబంధించి, టీజీపీఎస్ సంబంధించి. ఇక్కడ కొన్ని కరెంట్ పాలిటీ అంశాలు ఇచ్చారు, దానికి సంబంధించి రిలేటెడ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు, షెడ్యూల్స్ ఇవన్నీ కలిపి టేబుల్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇక్కడ దాదాపు 720 నుంచి 97 పేజీలు అంటే 800 పేజీలు అంటే 80 పేజీల వరకు వేరే అంశాలు ఇచ్చారు. ఇక్కడ దాకా పాలిటీకి సంబంధించినటువంటి ఈ సిలబస్ సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవి 720 పేజీల వరకు. అంటే బుక్ ఎన్ని పేజీలు వస్తుందంటే 720 పేజీల వరకు మీకు కంటెంట్ వస్తుంటే మిగిలింది ఇది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను, అదేవిధంగా కరెంటు పాలిటీ అంశాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 860 పేజీలు ఉంది, ఇంత చదవాలా, ఇది కాదు. అసలు బుక్ ఉన్నదే 720 పేజీలు ఉన్నది, మిగిలినవి ఏంటి ఇవి. ఓకేనా? ఈసారి కొంచెం బుక్స్ని కొంచెం ఇన్నోవేటివ్గా చేయడం జరిగిందండి, చూపిస్తా. చాలా చోట్ల కంటెంట్ అన్ని కూడా చేంజ్ చేయడం జరిగింది. ఈ 720 పేజీలు ఉంది కాబట్టి మనం ఒక్కొక్క పేజీని చూపిస్తే చాలా లెంతీ వీడియో అవుతుంది, అందుకే మీకు ఇట్లా చూపిస్తున్నా. గత ఎడిషన్తో పోల్చుకుంటే చాలా చేంజెస్ అయితే చేయడం జరిగింది, పూర్తిగా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా టేబుల్స్ కానీ కొన్ని చోట్ల చార్ట్స్ కూడా ఇట్లా అవసరం అనుకున్న దగ్గర ఇవన్నీ సారి రాసిచ్చాడు, సారి డ్రా చేసి ఇచ్చాడు. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు తేడా, అదేవిధంగా ఆదేశిక సూత్రాలకు, ప్రాథమిక విధులకు తేడా, డిఫరెన్స్, ఇట్లాంటి టేబుల్స్ ఎన్నో వీటిని ఇక్కడ వేయడం జరిగింది. ఇట్లాంటి బాక్సెస్ని సైడ్కి ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ పాయింట్స్ని. చాలా చోట్ల కూడా కొంచెం ఇన్నోవేటివ్గా చేయడం జరిగిందండి ఈసారి. ఓకే, ఇట్లా బాక్సెస్ పెట్టి ఎక్కడైతే అవసరమో అక్కడ అవన్నీ చోట్ల కూడా ఇట్లా మీకు కొన్ని టాపిక్స్ చూపిస్తా. గవర్నర్ దగ్గర కానీ, ఆ రాష్ట్రపతి క్వశ్చన్స్ కానీ, జమ్మూ కాశ్మీర్ దగ్గర కానీ అవన్నీ కూడా చూపిస్తా. ఈ పొలిటికల్ పార్టీస్ కూడా 58 పొలిటికల్ పార్టీస్గా అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఇగో ఈయనది కూడా తమిళది, తమిళ వెట్రి కజగం, ఇది కూడా రాజకీయ పార్టీలు అన్నీ. పూర్తి సమాచారాన్ని కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. మీకు చూపిస్తా, నేను కొన్ని చాప్టర్స్ ఓపెన్ చేసి మరి చూపిస్తా. అసలు ఏమేమి టాపిక్ కవర్ అయ్యాయో చూపిస్తా. ఫస్ట్ రాజ్యాంగము, నిర్వచనము, అర్థ వివరణ, తర్వాత రాజ్యాంగ చరిత్ర, రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగము చారిత్రక ఆధారాలు, తర్వాత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, తర్వాత రాజ్యాంగము షెడ్యూల్స్, రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగము దృఢ అదృఢ లక్షణాల కలయిక, భారత భూభాగము, పౌరసత్వము, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రాదేశిక సూత్రాలు, సమాఖ్య భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు, కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్, రాజ్యాంగేతర సంస్థలు, భారతదేశం స్థానిక సుపరిపాలనా సంస్థలు, సహకార సంస్థలు, భారతదేశం సంక్షేమ యంత్రాంగం, భారత రాజ్యాంగం నూతన సవాళ్ళు, జవాబుదారీతనం, సంక్షోభాల నివారణ, షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల పరిపాలన, అమ్మకాలన అంశాలు, ఇతర అంశాలు. ఇక్కడ ఇతర అంశాలలో రాజ్యాంగానికి సంబంధించిన అన్ని రకరకాల అంశాలు ఉన్నాయి. ఇందులో కరెంట్ పాలిటీ ఉన్నది. దీంతోపాటు లాస్ట్ ప్రీవియస్ పేపర్ ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ బుక్ కూడా నెక్స్ట్ వీక్ వస్తుందండి. మేబీ వెనస్డే కానీ థర్స్డే కానీ ఈ బుక్ రావడానికి అవకాశం ఉన్నది. బుక్స్ కనుక మీకు ముందే మేము బుక్ చేసుకుంటాం, బుక్ రాగానే మాకు ఫస్ట్ రావాలనుకుంటే నేను ఇందాక చెప్పాను కదా 99 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. 9949833833. దీని యొక్క ప్రైస్ కానీ డీటెయిల్స్ కానీ వాళ్ళు పంపిస్తారు. మీకు ఎంత ప్రైస్కి వస్తుందని చెప్తారు. ఈ బుక్ మీకు కావాలనుకుంటే 680 రూపాయలకు వస్తుంది. మీరు ఒక్కసారి ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా పంపిస్తారు. ఏ బుక్ కావాలో ఆ బుక్ చెప్పండి. పాలిటీ కావాలంటే పాలిటీ, జాగ్రఫీ కావాలంటే జాగ్రఫీ. ఇది చూస్తే రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు, సుప్రీంకోర్టు సమాధానాలు. ఓకేనా? ఇది గవర్నర్ సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్రపతి గవర్నర్కు గడువు విధించవచ్చా అనేది ఉన్నది. మొన్న ఇది కొంచెం కాంట్రవర్సీ అయింది కదా, దానికి సంబంధించినటువంటి ఈ 14 క్వశ్చన్స్ ఇవన్నీ ఒకటే ఒక పేజీలో టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది ఒక ఫ్యాకల్టీ బుక్ రాసిన దానికి మిగతా వాళ్ళు రాసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆర్టికల్ 123కి ఆర్టికల్ 213కి ఉన్నటువంటి డిఫరెన్స్, అంటే రాష్ట్రపతికి గవర్నర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. జమ్మూ కాశ్మీర్ వద్ద అయితే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ తొలగించక ముందు, తొలగించిన తర్వాత ఒకటే పేజీలో టేబుల్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఉన్నాయి. ఇట్లా కొంచెం ఇన్నోవేటివ్గా చాలా చేయడం జరిగిందండి. చాలా అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా రకాల కేసెస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అవన్నీ చూపిద్దామంటే కరెక్ట్గా సమయానికి అవన్నీ కనిపించట్లేవు. ఓకేనా? మీకు చూపిస్తా. జమ్మూ కాశ్మీరు అది ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఆర్టికల్ 370 రద్దుకు ముందు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఇదంతా ఒక టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? జమ్మూ కాశ్మీర్ స్థానిక సంస్థల చట్ట సవరణ 2024 ఒక చార్ట్ రూపంలో, కేంద్రపాలిత ప్రాంతాలు, రాజ్యాంగేతర సంస్థలు, యూపీఎస్సీకి స్టేట్ పిఎస్సికి సంబంధించినటువంటి డిఫరెన్స్. ఇవన్నీ రాజకీయ పార్టీలు.
ఓకేనా. ఇది ప్రభాకర్ రెడ్డి సార్ యొక్క పాలిటీ బుక్. నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది దానికి సంబంధించినటువంటి స్పేస్మెంట్ కాపీ, అంటే మనకు ముందుగా వచ్చేటువంటి ఒక జిరాక్స్ కాపీ. ఇది జాగ్రఫీ, ఇది కూడా తెలంగాణ సంబంధించినటువంటి జాగ్రఫీ బుక్. ఇది తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. ఇది మాత్రం ఏపీ కానీ తెలంగాణ కానీ ఇద్దరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ బుక్ని తయారు చేయడం జరిగింది. రెండింటి ఒకటే సిలబస్ ఆల్మోస్ట్. ఓకేనా. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందండి పాలిటీ బుక్. ప్రైస్ వచ్చేసి 900 రూపాయలు పెట్టడం జరిగింది. 680 రూపాయలకు మీకు కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది. మీకు దీనికి సంబంధించినటువంటి బుక్స్ మీకు ఇంటికి కావాలనుకుంటే మీరు బుక్ చేసుకుందాం మీ ముందే అనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీరు ఎక్కడ పడితే అక్కడ బుక్ చేసుకోవద్దండి, అక్కడ ఇబ్బంది పడతారు. ఇది పబ్లికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్గా ఇచ్చినటువంటి ఫోన్ నెంబరు. ఎవడో ముక్కు మోహనంలోనికి బుక్ చేసుకుంటే దానికి నేను బాధ్యుని కాదు. ఈ నెంబరు నేను ఏ బుక్ చెప్పినా కూడా దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబరు వాళ్ళ ప్రింటెడ్గా ఉన్నటువంటి ఫోన్ నెంబర్ చూపించడం జరుగుతుంది. నా సొంత ఫోన్ నెంబర్ ఇవ్వడం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది బుక్ షాప్ వాళ్ళు కానీ అవన్నీ కూడా ఎత్తేసే ఉన్నాయి. వాడు ఇలా బుక్ షాప్ ఉంటుందో రేపు ఉండలేదు. అది అందుకే చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటిది అఫీషియల్గా పబ్లికేషన్ సంబంధించినటువంటి బుక్ ప్రింటెడ్, దాని మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్. ఓకేనా. ఇది 9949833833. ఈ నెంబర్కి మీరు అమౌంట్ వేస్తేనే మనం బాధ్యులం. ఓకేనా. మీరు ఎవరికో వేస్తే మనకు సంబంధం లేదు. థ్యాంక్ యూ.